10వ అధ్యాయము 11వ వచనము. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడింది. సో దెర్ ఇస్ సంథింగ్ దట్ వీ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్. ఇందాక మనం చూస్తూ వచ్చాం ఏ రీతిగా ఇశ్రాయేలును ఐగుప్తు నుంచి ప్రభువు విడిపిస్తూ వచ్చాడో ఆ పరిస్థితులన్నీ మన పరిస్థితులతో కనుక మనం పోల్చుకున్నట్లయితే ప్రభు యొక్క శక్తిని, ప్రభు యొక్క గొప్పతనాన్ని మనము అర్థం చేసుకోగలం. ఆ రీతిగా ఈ యొక్క చరిత్రలో రాయబడివన్నీ కూడా మనకి బుద్ధి కలగడానికి దృష్టాంతం ఇంగ్లీష్లో ఏముందన్నమాట, Now all these things happened unto them for examples, and they were written for our admonition. మనల్ని హెచ్చరించడానికి, మనల్ని సరిచేయడానికి, మనము నేర్చుకోవడానికి అవన్నీ కూడా ప్రభు ఆ యొక్క గ్రంథస్థం చేస్తూ వచ్చాడు బైబిల్ గ్రంథంలో. ఇదిగా మనకి అనేక మార్లు మనకి రావు కానీ అనుమానాలు పిల్లలకు బాగా వస్తాయి. ఈ రీతిగా అడుగుతూ వచ్చారన్నమాట, ఎందుకు ఇవన్నీ చెప్పారని. ఒక అబ్బాయి అడుగుతూ వచ్చాడు కదా, అంకుల్ కయ్యను నాకు కూడా ఎప్పుడు రాలేదు, మనకు రావు అటువంటి కదా, వేరే వాళ్ళ గురించి చెప్పమంటే బాగా చెప్పుకుంటాం మనం. ఆ పిల్లోడు అడుగుతూ వచ్చాడు, కయ్యను హేబేల్ని చంపాడు కదా, ఆ కయ్యను హేబేల్ని చంపే టైంకి ఇంకా 10 ఆజ్ఞలు రాలేదు కదా, ఆ 10 ఆజ్ఞల్లో చెప్పాడు కదా నరహత్య చేయొద్దని, నా 10 ఆజ్ఞలు రాకముందు చంపాడు కాబట్టి తప్పు కాదు కదా అని అడుగుతూ వచ్చాడు కదా. అనేక మనకు అటువంటి అనుమానాలు కూడా వస్తుంటాయి. అనుమానం వచ్చినప్పుడు మనకు ఎక్కడ దొరుకుతుంది ఆన్సర్? దేవుని గ్రంథం బైబిల్లోంచే మనకు ఆ సమాధానం దొరుకుతుంది. కాబట్టి బైబిల్లో రాయబడింది ఏదో చరిత్ర మన నాలెడ్జ్ పెంచుకోవడానికి రాయబడలేదు, కానీ నాలెడ్జ్ కూడా అఫ్కోర్స్ పెరుగుతుంది, కానీ దాంతోపాటు మనం నేర్చుకోవడానికి దృష్టాంతాలుగా మనకి బుద్ధి కలగడానికి ప్రభు ఇవన్నీ రాసి ఉంచుతూ వచ్చాడు. రండి చూస్తాం. ఆసాను గురించి చదివితే, అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి, అతని బదులుగా అతని కుమారుడైన ఆసా రాజాయిను. ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. నెమ్మదిగా యుద్ధాలు లేకుండా ఉంటూ వచ్చింది. రెండవ వచనం చదువుదాం అందరం కలిసి. ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై, దేవుడు ఆశించిన రీతిలో దేవుని దృష్టికి యథార్థంగా, దేవుని దృష్టికి అనుకూలంగా నడుస్తున్నాడు ఆసా. 3వ వచనం చూద్దాం రండి. అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి, ఉన్నత స్థలములను పాడు చేసి, ప్రతిమలను పగలగొట్టి, దేవతా స్తంభములను కొట్టివేయించి. 4 కూడా చదువుదాం రండి. వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును, ధర్మశాస్త్రం బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించి. మనం చూస్తాం 5వ వచనంలో కూడా మనం చూస్తే కొంత సంస్కరణలు, కొంత రిఫార్మేషన్ ఆశ చేసినట్టుగా మనం చూస్తాం. ఆశ ఏం చేస్తూ వచ్చాడు, ఏవైతే దేవునికి ఇష్టం లేని కార్యాల రాజ్యంలో జరుగుతూ ఉన్నాయో వాటన్నిటినీ ప్రక్షాళన చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? అవన్నీ తీసేస్తున్నాడు. అన్ని దేవతా విగ్రహాలను తీసేస్తున్నాడు, దేవతా స్తంభాలని పడగొడుతూ ఉన్నాడు. ఇంకేంటి ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి ఆశ్రయించడానికి ప్రజల్ని ప్రోత్సాహపరుస్తూ ఉన్నాడు. దేవుని దృష్టికి అనుకూలంగా యథార్థంగా నడుస్తున్నాడు. ఎందుకు నెమ్మది ఆ యొక్క దేశంలో వారు కలిగి ఉన్నారు అని కనుక మనం ఆలోచిస్తే ఇక్కడ మనకు ఆన్సర్ దొరుకుతుంది. ఏం చేశాడు? విగ్రహాలను దేవునికి ఇష్టం లేని అన్నిటినీ తీసివేస్తూ వచ్చాడు. అనేక మార్లు మన జీవితంలో కూడా మనకు అనేకమైన విగ్రహాలు ఉంటాయి. మనం అనుకోవచ్చు, మనం ఏం బొమ్మను చేసుకొని పూజించట్లేదు కదా, నమస్కరించట్లేదు కదా, ఏంటి విగ్రహం అనుకోవచ్చు. ఏంటి మన జీవితంలో కనబడని విగ్రహాలు ఉన్నాయి. ఏంటవి? దేవుని స్థానము ఏది తీసుకున్నా అది మనకి విగ్రహమే. దేవునికి ఇచ్చే ప్రాధాన్యత దేవునికి ఇవ్వకుండా వేరే దేనికైనా మనం ప్రాధాన్యత ఇచ్చామంటే అది మన జీవితంలో మనకి విగ్రహంగా ఉన్నట్లే. అనేక మార్లు ఉద్యోగం ఒక విగ్రహం అవ్వచ్చు, అనేక మార్లు డబ్బులు, ఉన్న ఆస్తి, బంగారము, ఉన్న వాటన్నిటిని బట్టి అదొక విగ్రహంగా మారిపోవచ్చు. వాటిని బట్టి గర్వించి ఇవన్నీ నాకున్నాయి కదా, నేను సుఖంగా ఉన్నాను, నాకు ఏ బాధ లేదు అని అనుకుంటాం. దేవుడు అప్పుడు మనకు గుర్తురాడు. మనకున్న బలము, బలగం, మనకున్న బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ మనకు గుర్తుంటాయి. ఇవన్నీ ఉన్నప్పుడు దేవుని అనేక మార్లు మర్చిపోయే వారంగా ఉంటాం. అప్పుడు అది మన జీవితంలో మనకి విగ్రహంగా మారింది. అనేక మార్లు బిడ్డలు కూడా విగ్రహాలుగా మారవచ్చు. ఏంటి
అతిగారాభం, బిడ్డల్ని అతిగారాభం, నాన్న వద్దులే, లేచి బైబిల్ చదువుకో, లే ప్రార్థన చేసుకో, అవన్నీ చెప్పు, పాపం పడుకున్నాడులే అని. నాకు తెలిసి నా ఫ్రెండ్ ఉన్నాడు, ఇంజనీరింగ్ అవగానే వాళ్ళ అమ్మగారు, అమ్మో నా బిడ్డ కష్టపడి 4 సంవత్సరాలు చదివాడు, జాబ్ అది ఇప్పుడే వద్దు, 1 సంవత్సరం వాడు చక్కగా ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకుంటాడు, అప్పుడు జాబ్ తెచ్చుకుంటాడు. వాడు తిరిగి సంవత్సరం రెస్ట్ తీసుకొని ఆ సంవత్సరం కాస్త ఇట్ బికేమ్ ఏ గ్యాప్ ఫర్ ఎ డెకేడ్. ఎంత? ఒక 10 సంవత్సరాలు ఆ గ్యాప్ రెస్ట్, 10 సంవత్సరాలు రెస్ట్ అయిపోయిందన్నమాట. ఎందుకు? బిడ్డ ఏమో కష్టపడిపోతున్నాడేమో అంటే. బిడ్డలను ప్రేమించొద్దని నేను చెప్పట్లేదండి, బిడ్డలను ప్రేమించాలి, కానీ దేవుని కన్నా ఎక్కువ బిడ్డలను మనం ప్రేమించాలి. ప్రభు చెప్పాడు కదా, నాకంటే ఎక్కువ ఎవరినై, తల్లిని తండ్రిని బిడ్డలను ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. ఆ రీతిగా అటువంటి విగ్రహాలన్నీ మన జీవితంలో ఇంకా ఉన్నట్లయితే అవి తీసివేసుకుంటే ఏ రీతిగా ఆశ యొక్క సమయంలో ఆ రీతిగా జరుగుతూ వచ్చిందో, నెమ్మది పొందడానికి కారణం ఏంటంటే అవి ఉన్న విగ్రహాలను, హేయమైన వాటన్నిటిని కూడా తొలగిస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, మనం ఇదే మాట మొదటి రాజుల గ్రంథంలో కూడా ఈ మాట రాయబడి ఉంటుంది. 2వ రాజుల గ్రంథంలో ఆసాను గురించిన మాట. అక్కడ ముందుగా తన ఇంటిని ప్రక్షాళన చేసినట్టుగా మనం చూస్తాం. రండి ఆ మాట చూద్దాం. రాజుల గ్రంథంలో కూడా ఆసాను గురించి రాయబడింది. పదిహేనో అధ్యాయం. ఎంతమ్మా? 11th చాప్టర్, 15వ అధ్యాయము. ఆసాను గురించిన మాట అక్కడ రాయబడుతుంది. మొదటి రాజుల క్షమించండి 15వ అధ్యాయము 13వ వచనం మనం చూస్తే, ముందుగా ఏం చేశాడు? తన అవ్వైన మైక అసహ్యమైన ఒకదాన్ని చేయించి దేవతాస్తంభం ఒకటి నిలుపగా ఆసా విగ్రహము చిన్నాభిన్నములుగా కొట్టించి కిద్రోను వారిని దాన్ని కాల్చివేసి ఆమె పట్టపు దేవి కాకుండా ఆమెను తొలగించను. ఏం ఎక్సెప్షన్ ఇవ్వలేదు. మా అవ్వే కదా, ఏముందిలే, పర్వాలేదులే అని ఏం ఎక్సెప్షన్ ఇవ్వలేదు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడు రిఫార్మేషన్? తన ఇంటి నుండే మొదలుపెట్టాడు. తన ఇంట్లోనే ముందుగా అన్నీ సరి చేసుకోవాల్సినన్నింటినీ సరి చేసుకున్నాడు. తన అవ్వను కూడా ఉపేక్షించలేదు. అవ్వ పర్వాలేదు, ఉంచుకో, నువ్వు లోపలే ఉండు, బయటకు రాకుండా లోపల పెట్టుకో అనలేదు. ఏమన్నాడు? తీసివేశాడు, చిన్నాభిన్నం చేశాడు. అంత మాత్రమే కదా, ఆమె స్థానాన్ని కూడా ఆమెకు లేకుండా చేస్తూ వచ్చాడు. అటువంటి రీతిలో ఆసా అక్కడ ఉన్న విగ్రహాలను అన్నింటినీ కూడా తొలగించినట్టుగా మనం చూస్తాం. తర్వాత ఏం చేశాడు చూద్దాం రండి. దినవృత్తాంతముల గ్రంథంలో 14వ అధ్యాయంలో 7వ వచనం చదువుదాం రండి. అతడు యోధా వారికి ఇలాగ ప్రకటన చేసెను, మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగు చేసి ఉన్నాడు. దేశమందు మనం నిరభ్యంతరముగా తిరగవచ్చును. మనము ఈ పట్టణములను కట్టించి వాటి ప్రాకారం గోపురం గుమ్మలను ద్వారబంధులను అమర్చుదుము. కాగా వారు పట్టణములను కట్టి వృద్ధి నొందిరి. వారు ఎప్పుడు వృద్ధి నొందారు? దేన్ని బట్టి? దేవుణ్ణి ఆశ్రయించిన వారిని. మనకు తెలుసు కదా మాట, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో ఏముందంట? నెమ్మది. దేవుని యొక్క ధర్మశాస్త్రం, దేవుని యొక్క మాటలను ఆ రీతిగా ప్రేమించేలా, దేవుని ఆజ్ఞలను గైకొనేలా, దేవుడు చెప్పిన మాటలు వారు పాటించేలా ఆశ తన రాజ్యంలోని ప్రజలను ప్రోత్సహిస్తూ వచ్చాడు. ఆ ప్రోత్సహించిన కారణాన్ని బట్టి, వారు ప్రభువును ఆశ్రయించిన కారణాన్ని బట్టి వారు ఏం పొందారండి? వృద్ధి పొందారు. ముందుగా ఏం పొందారు? నెమ్మది పొందారు. విగ్రహాలను, అసహ్యమైన వాటిని, దేవునికి ఇష్టం లేనివి ఇంకా మన జీవితంలో ఉంచుకొని నా జీవితంలో నెమ్మది లేదే, సుఖం లేదే, ఎందుకు ఈ టెన్షన్లు నాకు అని మనం అనేక మార్లు అనుకుంటుంటాం. అయితే మనం చేయాల్సింది ప్రభువుకు అభ్యంతరం కారణంగా ఉన్నాయి మన జీవితంలో ఏమైనా ఉన్నాయో మనం పరిశీలించుకొని
పరీక్షించుకొని అవి మన జీవితాల నుంచి తొలగించుకుంటే, ప్రభు సహాయం పొంది మనం తొలగించుకోగలిగితే అప్పుడు మనకేం కలుగుతుంది? నెమ్మది కలుగుతుంది. వృద్ధి ఎప్పుడు కలుగుతుందండి? దేవుని ఆశ్రయించి దేవుని యొక్క మాటలు మనం గైకొనినప్పుడు మనం ఏం చూస్తాం? వృద్ధిని చూస్తాం. ఇంతవరకు బాగానే ఉంది, వృద్ధిని చూస్తూ ఉన్నారు. అప్పుడు ఏమైంది? చూడండి 8వ వచనం అందరం కలిసి చదువుదాం రండి. ఆ కాలమున పట్టుకొని 3 లక్షల మంది యూదావారును, కేడెములు ధరించి విల్లు వేయి 2,80,000 మంది బెన్యామీలను కూడిన సైన్యము ఆసాకు ఉండెను. వీరందరూ పరాక్రమశాలులై యుండిరి. ఆసాకున్న సైన్యము ఎంతమంది ఉన్నారు చూడండి. అక్కడ 8వ వచనం ఎంతమంది ఉన్నారు మొత్తం? 3. ఈజీ క్యాలిక్యులేషన్. ఎంతమంది? 3 లక్షల మంది. డాళ్ళు వీటిని పట్టుకునేవాళ్ళు, కేడెం ధరించి విల్లు వేసేవాళ్ళు ఎంతమంది? 2,80,000 మంది. మొత్తం కలిపి ఎంతమంది? 5,80,000 మంది. అంటే చిన్న సైన్యమా? పర్లా, డీసెంట్ ఇనఫ్ కదా. 5,80,000 మంది సైన్యం ఉందంటే గుడ్ ఇనఫ్. వాళ్ళందరూ ఎవరు? మామూలుగా యుద్ధం చేసేవాళ్ళు. ఎవరంటే వారందరూ పరాక్రమశాలు. అంటే ఎవరు వాళ్ళందరూ? దేవర్ మైటీ మెన్ ఆఫ్ వ్యాలర్ అని రాస్తే. ఎవరంటే వాళ్ళు? పరాక్రమశాలుడు. అందరూ వెల్ వర్స్డ్ ఇన్ ఫైటింగ్ ఎ వార్. యుద్ధం చేయడంలో నైపుణ్యం కలిగిన పరాక్రమశాలుడు ఆయన దగ్గర ఉన్నారు. అప్పుడు 9వ వచనం మనం చూస్తాం, యుద్ధము వచ్చినట్టుగా మనం చూస్తాం. ఎవరు? కూషీయుడైన జరహు వారి మీదకి దండెత్తి 1,000 సైన్యమును 300 రథములను కూర్చుకొని బయలుదేరి మారేష వరకు రాగా. ఇప్పుడు శత్రువు దగ్గర ఎంతమంది ఉన్నారు? 1,000 అంటే ఎంతమంది? 1,000 అంటే 1,00,000 మంది. ఎంతమంది? మ్యాథ్స్ ఎప్పుడు అయిపోయిందన్న, ఇంజనీరింగ్ చదివేసాం, అయిపోయింది, ఇంక అడగొద్దు మమ్మల్ని క్వశ్చన్ అంటారండి. ఏంటి? 1 మిలియన్. ఎంతమంది? 10 లక్షల మంది. 10 లక్షల మంది ఉన్నారు. అంటే ఆశా కన్నా పెద్ద సైన్యమే కదా. ఆశా నుంచి పర్లేదు, మన వాళ్ళందరూ మంచి పరాక్రమశాలు ఉన్నారు, మంచి ఫైటర్స్ ఉన్నారు, మేము మేనేజ్ చేస్తాం అనలేదు. ఈ యొక్క ఒక ప్రార్థన ఆశా చేసినట్టు మనం ఎంతో ప్రాముఖ్యమైన ప్రార్థన. అసలు ఈ ప్రార్థన మనకి కంటతం వచ్చేయాలి. ఒక శ్రేష్టమైన ప్రార్థనను ఆశా ఇక్కడ చేసినట్టుగా మనం చూస్తాం. రండి అందరం కలిసి చదువుదాం 11వ వచనం. ఆశా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవ్వరూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయం చేయము. నిన్నే నమ్ముకుని ఉన్నాము, నీ నామమును బట్టియే సైన్యం బయలుదేరినాము. యెహోవా, నీవే మా దేవుడవు, నరమాత్రుడు నీపైని జయముందనీయకుము అని ప్రార్థింపగా. అంత చక్కని ప్రార్థన చేస్తూ వచ్చాడు కదా. యెహోవా, విస్తారమైన బలము లేని వారికి సహాయం చేయటకు నీకన్నా మనమైతే ఒకవేళ ఈ రీతిగా అంటాము మనం, ప్రభువా ఒక 5,80,000 మంది ఉన్నారు, వాళ్ళతో పాటు నువ్వు కూడా ఒక చెయ్యి సెట్ అయిపోద్ది అనుకుంటాం, అంతేనా? మన భాషలో, మనకు అర్థమయ్యే భాషలో. అయితే ఏమంటున్నాడు? బలము లేదు, మా దగ్గర బలము లేదయ్యా, బలము లేని వారికి సహాయం చేయడానికి నీకన్నా ఎవ్వరు లేరు. మా దేవ యెహోవా, మాకు సహాయం చేయము. ఎవరు నిన్నే నమ్ముకుని, నిన్ను కూడా నమ్ముకున్నాం అనలేదు. నిన్నే అంటే ప్రభువా, నువ్వు తప్ప మాకు సహాయం చేసేవారు ఎవ్వరే, నీ వైపే చూస్తున్నాం, నువ్వే మాకు సహాయం చేయని ఆశ ప్రార్థిస్తూ వచ్చాడు. ప్రార్థిస్తూ వచ్చినప్పుడు ఏమైంది? 12వ వచనంలో ఒకళ్ళు చదవండి. ఆశ ఎదుట యూదావారి ఎదుట నిలువనీయక వారిని మొత్తినందున వారు పారిపోయారు. గొప్ప విజయాన్ని ఆశ పొందుతూ వచ్చాడు. చూసాం, నెమ్మది కలుగు చేయడానికి ఉన్న విగ్రహాలను, ప్రభువుకి ఇష్టం లేని వాటినన్నింటినీ తీసివేస్తూ వచ్చాడు. వృద్ధి పొందడానికి దేవుని ఆశ్రయిస్తూ వచ్చారు. దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రకారం జీవించడానికి తమను తాము పురికొల్పుకొని వాక్యానుసారం వారు జీవించిన కారణాన్ని బట్టి వారు వృద్ధిని పొందుతూ వచ్చారు. ఇక్కడ ప్రార్థించి ప్రభువునే చూసి ప్రభుపైనే తమ దృష్టిని నిలిపి ప్రార్థించినప్పుడు ఏం జరిగింది? గొప్ప విజయం. విస్తారమైన సైన్యం పైన గొప్ప విజయాన్ని ఆశ పొందినట్టుగా మనం ఈ ప్రార్థన అంతా మనం గమనిస్తే కేవలము దేవుని పైన మాత్రమే తన నమ్మికను ఆశ ఉంచినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. అలా జరుగుతుంది. జరిగిన వెంటనే విజయం అయిన తర్వాత, వచ్చిన తర్వాత వారు 15వ వచ్చిన చివరి భాగం మనం చూస్తాం, వారు అన్నీ సమకూర్చుకొని యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. విజయం పొంది విక్టరీ, ఆఫ్టర్ విక్టరీ దే కేమ్ బ్యాక్. రాగానే ప్రభు ఎవరు పంపించాడు? దేవుని ఆత్మ ఉదయ కుమారుడైన
అజరియా మీదకి రాగా అతడు ఆసాను ఎదుర్కొని పోయి ఇలాగ ప్రకటించను. ప్రభు తన ప్రవక్తను పంపుతూ ఉన్నాడు. ఏమన్నాడు? ఆసా, యూదవారులారా, బెన్యామీనీలారా, మీరందరూ నా మాట వినడి. మీరు యెహోవా పక్షపు వారైన ఆయన మీ పక్షము నుండును. మీరు ఆయన ఏదో విచారణ చేసినాడే మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయన విసర్జించిన ఆయన మిమ్మల్ని విసర్జించును. విజయం పొందితే సాధారణంగా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? మెచ్చుకుంటారేమో, వెరీ గుడ్, వెల్ డన్, చాలా బాగా చేసావు అని అనుకున్నాడు. కానీ వెంటనే ప్రభు ఇక్కడ ఒక హెచ్చరికను కూడా ఇచ్చినట్టుగా చూస్తాం. ఏమన్నాడు? దేవుని పక్షం వారైన ఆయన మీ పక్షాన్ని ఉంటాడు. మీరు ఆయన విచారణ చేస్తే మీకు ప్రత్యక్షమవుతాడు. ఆ తర్వాత ఏమన్నాడు? మీరు విసర్జిస్తే విసర్జిస్తాడంట. ఏం చేస్తాడ? విసర్జిస్తాడా? 3-4 వచ్చినా కూడా చూద్దాం రండి. నిజమైన దేవుడైనను ఉపదేశించే యాజకులైనను ధర్మశాస్త్రమైన చాలా దినములు ఇశ్రాయేలు లేకుండా పోను. వారి శ్రమయందు వారి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యొద్దకు మళ్ళుకొని ఆయన వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షం. ఏ రీతిగా ప్రభువాన్ని విడిపిస్తూ వచ్చాడని చెప్తూ, విసర్జిస్తే విసర్జిస్తాను, ఆయన యొద్ద విచారణ చేస్తే మీకు ప్రత్యక్షం అవుతాడని ఆ మాట ఇక్కడ మనం చూసినట్టుగా చూస్తాం. తరువాత మనం చూస్తే ఎంతో చక్కగా రాజ్యము ప్రశాంతంగా ఉన్నట్టు మనం చూస్తాం. అయితే 19 వచ్చిన చూడండి, 15వ అధ్యాయం 19 వచ్చినము. ఆసా ఏలుబడి యందు 35 సంవత్సరం వరకు యుద్ధములు జరగలేదు. మీకు 9th 10th ఇయర్లో యుద్ధం వచ్చింది. తర్వాత 35 సంవత్సరాల వరకు అసలు యుద్ధం అనేది లేదు. ఎంతో ప్రశాంతత, ఎంతో నెమ్మది వారు కలిగి ఉన్నారు. ఇంతవరకు స్టోరీ బాగానే ఉంది, బాగానే నడుస్తూ ఉంది. 16వ అధ్యాయం మొదటి వచ్చిన చూద్దాం రండి. అందరూ కలిసి ఆసా ఏలుబడి యందు 36వ సంవత్సరమున ఇశ్రాయేలు రాజైన బయెషా యూదా వారి మీదకి దండెత్తి బయలుదేరి యూదారాజైన ఆసా యుద్ధకు రాకపోకలు జరుపుకున్నట్టు రామాను కట్టింపగా ఇప్పుడు ఒక పరిస్థితి జరుగుతుంది. ఎవరు వస్తున్నారు? ఇశ్రాయేల్ రాజు యూదా మీదకి యుద్ధానికి బయలుదేరాడు కదా, మాట చూస్తాం కదా. 36వ సంవత్సరంలో 35 ఇయర్స్ స్టోరీ, వెరీ గుడ్, వెల్ డన్. 36వ సంవత్సరంలో ఏమైంది? రాజు అయిన బయెషా, ఇశ్రాయేల్ రాజు యుద్ధానికి వచ్చాడు, దండెత్తి వచ్చాడు. దండెత్తి ఈ పరిస్థితి వచ్చినప్పుడు సాధారణంగా ఆశ ఏం చేయొచ్చు? ఒక 25 ఏళ్ల క్రితం ఏం జరిగిందో గుర్తు చేసుకోవచ్చు. కొన్ని కొత్త కాదు, విస్తారమైన సైన్యం నుంచి ప్రభు వారిని మొత్తి గొప్ప విజయాన్ని ఇచ్చాడు. కొన్ని యుద్ధం అంటే ఏంటో తెలియకపోతే, ఫస్ట్ టైం యుద్ధం లాంటి పరిస్థితి వస్తే ఏం చేయాలో తెలియక ఏదో ఒక స్టెప్ తీసుకున్నాడంటే అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏముంది? హీ హాజ్ సీన్ ఇన్ ద పాస్ట్. దేవుని యొక్క గొప్ప కార్యాలు, భీకర కార్యాలను గతంలో చూస్తూ వచ్చాడు. అయితే ఏం చేశాడు చూద్దాం రండి. 2వ వచనం. ఏం చేశాడు? ఆసా యెహోవా మందిరమందును రాజనగరనందును ఉన్న బొక్కసంలోని వెండి బంగారం తీసి దమస్కులో నివాసం చేసి సిరియా రాజుకు బెన్హదదునొద్దకు దూతలను పంపించి ఏం చేశాడు? ఎవరిని ఆశ్రయిస్తున్నాడు ఇక్కడ? సిరియా రాజును ఆశ్రయిస్తాడు. సిరియా రాజు ఎవరు? సిరియా రాజు బెన్హదది, కరెక్టే. ఆ సిరియా రాజు అంటే ఎవరు? ఒక అన్య రాజు, దేవుని ఎరుగని రాజు. ఇంకా కరెక్ట్గా మనం ప్రిసైజ్గా మనం మాట్లాడుకోవాలంటే ఎవరు? సిరియా వారు ఎవరు? ఇశ్రాయేలీయులకు శత్రువులు. ఎవరు? దేర్ ఎనిమీస్. మనకు తెలుసు కదా. సిరియా రాజు దండెత్తి వచ్చాడు. నయమాన్ ఇంట్లో ఉండడానికి ఒక చిన్నదాన్ని ఏం చేశారు? వాళ్ళు గెలిచి చెరగబట్టి తీసుకెళ్ళిపోయారు. సో సిరియా వారు యూదా వారికి ఎవరు? శత్రువులు. ఆ శత్రువుని ఏం చేస్తున్నాడు? శత్రువుని ఆశ్రయిస్తున్నాడు. అది కూడా ఏం పంపించాడు? దేవుని మందిరములో దేవునికి చెందవలసినవి, దేవునికి ఇవ్వాల్సిన వాటిని ఎవరికి పంపుతున్నాడు? శత్రువు రాజుకు పంపుతున్నాడు. దేవుని ఉంది కదా క్లియర్గా. యెహోవా మందిరమందు ఉన్న ఏంటంట? వెండి బంగారం అన్నీ తీసి ఎవరు పంపించాడు? దమస్కులో ఉన్న సిరియా రాజు దగ్గర పంపించాడు. ఏమంటున్నాడు? నీ తండ్రికి నా తండ్రికి మనకి డీల్ ఉంది కదా. లెట్స్ చూడండి, 3వ వచనం చదివితే మనకు అర్థమైపోద్దా. చదవండి, నిశ్శబ్దంగా చదవండి.
ఓకే. సంధిని భంగము చేయం ఏమంటున్నాడు? మనోడు స్టార్ట్ చేశాడు పాలిటిక్స్. ఇంకా ఏమంటున్నాడు? మీ ఇద్దరికి డీల్ ఉంది కదా, అది బ్రేక్ చేయి. నేను డబ్బులు ఇచ్చాను కదా, నా డబ్బులు తీసుకొని నాకు హెల్ప్ చేయి. అంతకుముందు వాళ్ళిద్దరు ఫ్రెండ్సేనంట. ఏమంటున్నాడు? అక్కడ ఉందా లేదా మాట? ఇశ్రాయేలు రాజైన బయెషా నన్ను విడిచి ఆవలికి పోవునట్లుగా నీవు అతనితో చేసి ఉన్న సంధిని ఏం చేయమన్నాడు? భంగము చేయమని వర్తమానం. ఆయనతో ఉన్న సంధి ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేయి, నాకు హెల్ప్ చేయి అన్నాడు. వెరీ గుడ్ అన్న తర్వాత ఏమైంది? నాలుగో వచనము, బెన్హదదు రాజైన ఆసా మాట అంగీకరించి తన సైన్యంలో అధిపతులను ఇశ్రాయేలు వారి పట్టణం మీద పంపగా పెట్రి. ఓకేనా? బెన్హదదు ఏం చేశాడు? ఆసా మాట అంగీకరించాడు. అంగీకరించడం ద్వారా ఏం జరిగింది? వారు ఇశ్రాయేలు పట్టణాల మీదకి వెళ్ళారు, కొల్ల సొమ్ము తెచ్చుకున్నారు. 5వ వచనంలో చూస్తే బయెషా అది విని రామాను ప్రాకారంతో కట్టించడం మానివేసి తాను చేయించిన పని చాలించెను. ఆశ ఏదైతే జరగాలనుకున్నాడో అది జరిగిందా లేదా? జరిగిందా లేదా? జరిగింది. ఎందుకు? ప్రాకారం కడుతున్నాడు, ఇటు నుంచి అటు ఎవరు వెళ్లకుండా, ఇశ్రాయేల్ నుంచి ఇటు ఎవరు రాకుండా పెద్ద ప్రాకారాన్ని ఇశ్రాయేల్ రాజు కడుతూ ఉన్నాడు. అందులో యూదా దేశం మీదకి వస్తున్నాడు సైన్యాన్ని తీసుకొని. మనోడు బెన్హదదును ఆశ్రయించాడు, డబ్బులు ఇచ్చాడు, బెన్హదదు ఒప్పుకున్నాడు, సంధి చేసుకున్నారు. ఏమైంది? వారు అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యారు, కట్టడం మానేశాడు. ఎవరు? బయెషా ప్రాకారాన్ని కట్టడం మానేశాడు. సో ఈజీ యాక్సెస్. ఒకళ్ళు యుద్ధం చేయడానికి వెళ్తే ప్రాకారం లేదు కాబట్టి ఈజీగా వెళ్ళి వాళ్ళని గెలవచ్చు. ఆ రీతిగా చేస్తున్నాడు. తను అనుకున్నది. చూడండి 6వ వచనం చూస్తే, అప్పుడు రాజైన ఆసా యూదావారిని అందరూ సమకూర్చి మీరు పోయి బయెషా కట్టించుండే రామపట్నపు రాళ్లను దూలంలను తీసుకుని వచ్చిరి. వాటితో ఆసా గెబను మిస్పాను ప్రాకారపురము కట్టించాను. ఏం చేశాడు? బయెషా కట్టే ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో యూజ్ చేసే అర్థమైంది మీకు? 6వ వచనం, బయెషా కట్టించున్న రామపట్టణాన్ని కట్టడం బయెషా ఏం చేశాడు? ఆపేశాడు. ఆపేసినాక అక్కడ ఉన్న రాళ్ళని ఏమన్నా దూలాలని అన్ని తీసుకొని వచ్చి ఏం చేస్తున్నారు? మనోడు కట్టాడు. ఏం కట్టాడు? మిస్పాని గెబాని ప్రాకారపురాల్ని ఆశా కట్టాడు. అంటే ఆశ ఇక్కడ గెలిచినట్టే ఓడిపోయినట్ట? మానవ రీతిగా చూస్తే గెలిచినట్టే ఓడిపోయినట్ట? గెలిచినట్టే. ఎందుకు? ఇశ్రాయేల్ రాజు దండెత్తి వస్తున్నాడు, గెలవాలి. ఆయన ఎంచుకున్న మార్గం తప్పు, కానీ హీ ఫౌండ్ విక్టరీ అని అనుకున్నది జరిగింది. బెన్హదదు ఒప్పుకున్నాడు, డబ్బులు పంపించాడు, అంతా సెట్ అయింది. వీళ్ళు ప్రాకారం కట్టడం మానేశాడు, మనోడు 2 కట్టాడు. కట్టిన తర్వాత అది ఒక రకంగా చూస్తే విజయమే. అనేక మార్లు మనం కూడా మన జీవితంలో లోకాన్ని ఆశ్రయించి, మన సొంత తెలివితేటలు ఆశ్రయించి, మన సొంత జ్ఞానాన్ని ఆశ్రయించి, దేవుని యొద్ద విచారణ చేయకుండా, దేవుని అడగకుండా మన సొంత పనులు చేస్తే టెంపరర్లీ వి మే సీ సక్సెస్. తాత్కాలికంగా వి మే సీ సక్సెస్. ఏమవచ్చు? వెన్ వి రిలై ఆన్ ద థింగ్స్ దట్ వీ సీ, we may experience victory, but it is just for a while. అయితే ఆ తాత్కాలికమైన సంతోషం మనం పొందుతాం, కానీ దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదాన్ని మనము కోల్పోతాం. ఆ రీతిగా ఆశ చేస్తూ వచ్చాడు. ఎందుకంటే ప్రభు గతంలో ఆశ జీవితంలో గొప్ప కార్యం చేస్తూ వచ్చాడు. మన జీవితంలో కూడా అనేకమైన గొప్ప కార్యాలు గతంలో ప్రభు చేస్తూ ఉంటాడు. ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? అవన్నీ మర్చిపోయి మన సొంత ఇష్టం ప్రకారము మనం ఏమనుకున్నాం, మన ప్లాన్స్ అన్నీ మనము ఎగ్జిక్యూట్ చేస్తాం, మన ప్లాన్స్ అన్నీ మనము వర్కౌట్ చేయాలని చూస్తుంటాం. అవన్నీ చేసినప్పుడు మనకి సంతోషం రావచ్చు, కానీ కొంత విజయం వచ్చినట్టుగా అనిపించవచ్చు, కానీ బట్ దట్ ఈజ్ ఆల్ టెంపరీ. దానివల్ల మనకి నష్టమే కానీ లాభం లేదు. ఇక్కడ ఆశాకి నష్టం ఏంటి? శత్రువుని యుద్ధం చేసి గెలిచి ఉండొచ్చు కదా. అంతకుముందు కూషు దేశం పైన విజయం ఇచ్చిన దేవుడు సిరియా దేశం పైన విజయాన్ని ఇవ్వలేడా? ఇవ్వగలడు. శత్రువుతో ఏం చేశాడు? శత్రువుని సంహరించాల్సిన, శత్రువుని బొత్తిగా నాశనం చేయాల్సింది పోయి ఒకప్పుడు విగ్రహాలన్నీ తీసివేసి, దేవునికి ఇష్టం లేనివన్నీ తీసివేసిన వ్యక్తి ఏం చేస్తూ వచ్చాడు? దేవుని మందిరంలో ఉన్న వస్తు సామాగ్రిని, వెండి బంగారం తీసుకొని శత్రువుతో సంధి చేసుకుంటున్నాడు. రండి ఆ మాట చూస్తాం. అప్పుడు ఏమైందంట? ఎవరు వచ్చారు? 7వ వచనం మనం చూస్తామండి. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని
యూదారాజుని ఆస యొద్దకు వచ్చి అతనితో ఇలాగ ప్రకటించను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటేవే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయింది. శత్రువుని గెలిచే ఛాన్స్ పోయింది. ఎందుకు? వాడితో ఫ్రెండ్స్ అయిపోయాం మనం. ఏం చేశాడు? ఒక రకంగా చూడండి, ఆశ ఏం చేశాడు? లంచం ఇస్తూ వచ్చాడు. ఎక్కడి నుంచి? దేవుని మందిరంలో ఉన్న దేవునికి చెందవలసినవి తీసుకెళ్ళి అన్ని రాజుకి ఇస్తూ వచ్చాడు. ఆ రీతిగా ఎందుకంటే ప్రభు అంతకుముందు వారికి యుద్ధము సంభవించినప్పుడే హీ హాజ్ ఆల్రెడీ వాంట్ దెమ్. ఏం చేశాడు? నన్ను ఆశ్రయిస్తే చూసాం కదా, ఇందాక 15 అధ్యాయాలు చూసాం లేదా? మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున నుండును. ఆ తర్వాత ఏమన్నాడు? మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మల్ని విసర్జించను. తెలియజేశాడు అనుకోవడం లేదు. ప్రభు స్పష్టంగా హెచ్చరికిస్తూ వచ్చాడు. గతంలో గొప్ప విజయాన్ని ఇస్తూ వచ్చాడు. బాబు అయినా కానీ నువ్వు నన్ను విసర్జించొద్దు, విసర్జిస్తే నేను నిన్ను విసర్జిస్తా అని చెప్పాడు. అవన్నీ ఎరిగి దేవుడు చేసిన అద్భుత కార్యాలు తన జీవితంలో అనుభవించినప్పటికీ మరలా తన సొంత తెలివిని వాడుతూ వచ్చి గొప్ప నష్టాన్ని ఆశ తన జీవితంలో తెచ్చుకున్నట్టుగా మనం చూస్తాం. ఎవరు వచ్చారంట? దీర్ఘదర్శి అయిన హనాని వచ్చి ఏమన్నాడు? నమ్ముకొనక సిరియా రాజు నమ్ముకుంటేవే. 8వ వచ్చి చదువుదాం రండి. బహువిస్తారమైన రథములను గుర్రపు రౌతులను గల కూషీలను రూబీని గొప్ప దండే వచ్చారు కదా. అయినను నీ యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని చేతికి అప్పగించాను. గతం గురించి చెప్తున్నాను. అంతకుముందు వారిని చేతికి అప్పగించాడు కదా. తర్వాత ఏమన్నాడు? తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. ఈ విషయమందు ఏం చేశాడంట? మతి తప్పి ప్రవర్తించాడు. అనేక మార్లు మనం కూడా అట్టి మతి తప్పే పరిస్థితిలోకి వెళ్తాం. ఎలా ఉండాలి? దేవుని తన ఎడల ఎటువంటి హృదయం కలిగి ఉండాలి? యథార్థ హృదయం కలిగి ఉండి దేవుని మనం ఆశ్రయించినప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తాడంట? బలపరుస్తాడు. ఇక్కడ ఉంది కదా అన్నమాట. తన ఎడల యథార్థ హృదయం బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా ఆయన సంచారం చేస్తున్నాడు. నా ఎడల యథార్థ హృదయాలు ఎక్కడున్నారా వారిని బలపరుద్దామని ప్రభు కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తూ ఉంది. ఆ రీతిగా ప్రభు దృష్టికి యథార్థంగా లేకుండా చేసిన కారణాన్ని బట్టి ఆశ విజయాన్ని సంపాదించాడు. కానీ దేవుడు హెచ్చరికిచ్చి దాన్ని ఏమన్నాడు? అది ఏం పనంట? మతి తప్పి ప్రవర్తించాడు. దేవుణ్ణి యథార్థంగా ప్రభువుని ఆశ్రయించకపోతే అది ఎటువంటి స్థితి అట? మతి తప్పే పరిస్థితి. తర్వాత ఏమైంది చూద్దాం రండి. 10వ వచనం చదవండి ఎవరైనా. అట్లు ప్రకటించినందుకు ఆశ అతని మీద కోపగించి రౌద్రము చూపి అతని బందీ గృహంలో వేసెను. ఆ సమయమందే ఆశ జనుల్లో కొందరిని బాధపరచను. ఏం చేశాడంట? హెచ్చరిక వచ్చినప్పుడు ఏం చేశాడు? కోపగించాడంట. ఏం చేశాడు? కోపగించాడు. హీ డిడ్ంట్ టేక్ ఇట్ ఇన్ ద రైట్ స్పిరిట్ కదా. దానివల్ల ఏం జరిగింది? బందీ గృహంలో వేశాడంట. మనకు తెలుసు కదా, మన యొక్క చరిత్ర చూస్తూ వస్తే పోనీ ఆశకు చరిత్ర తెలియదాడో తెలుసు. సౌలు ఏం చేశాడు? మాట వినలేదు. ఏం చెప్పాడు? అమాలేకీని అందరినీ సంపూర్ణంగా బొత్తిగా నాశనం చేసి రావయ్యా అని పంపిస్తే ఏం చేశాడు? కొన్నిటి నుంచి శ్రేష్టమైన వాటిని కొన్ని నుంచి వచ్చి ఏం చేశాడు? కప్పిపుచ్చుకుంటున్నాడు. ఏం చేశాడు? మేమందరం గెలిచామంటాడు, కానీ తెచ్చింది మాత్రం ఎవరంటారు? జనులు వాటిని తెచ్చిరి అంటాడంటే నాకు సంబంధం లేదు, వేరే వాళ్ళు తెచ్చి ఏం చేస్తున్నాడు? ఈజ్ బ్లేమింగ్ సమ్మన్ ఎల్స్. నాకేం సంబంధం లేదయ్యా, రాజు నువ్వే కదా. ఏం చేశాడు? మేమైతే విజయాన్ని పొందాము, వాళ్ళందరం చంపేశాము, కానీ జనులు వాటిని మీ తర్వాత చూడొచ్చు. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో మాట ఉంటుంది. అప్పుడు దేవుడు ఏమన్నాడు? మాట వినుట శ్రేష్టం బాబు, బలి అర్పించడం కంటే మాట విన శ్రేష్టమని ప్రభు హెచ్చరిస్తూ వచ్చాడు. అంతెందుకు మనకు దావీదు విషయం తెలుసు. దావీదు ఏం చేశాడు? దావీదు ప్రతిస్పందించిన విధానము లేదా ఈ ఆశ ప్రతిస్పందించే విధానం వేరుగా ఉంది. దావీదు కూడా పాపం చేసినప్పుడు ఎవరు వచ్చారు దావీదు దగ్గరకు? నాతాను ప్రవక్త వచ్చాడు. నాతాను ప్రవక్త వచ్చి ఏమన్నాడు? ఆ మనుష్యుడవు నీవే అన్న వెంటనే ఏమన్నాడు? కప్పిపుచ్చుకోవడానికి ట్రై చేశాను. ఏమన్నాడు? చేయలేదు. ఏమన్నాడు దావీదు? నేను పాపము చేసి వెంటనే ఒప్పుకున్నాడు. వెంటనే ఒప్పుకొని దాన్ని సరి చేసుకున్నాడు. కాబట్టి దావీదుకి ఇవ్వబడిన టైటిల్ ఏంటి? దేవుని హృదయానుసారం. ఒకవేళ ఆశ దావీదుని జ్ఞాపకం చేసుకోవాల్సిందేమో ఏమని ఆ రీతిగా ప్రభు హెచ్చరిక ఇచ్చినప్పుడు ప్రవక్త ద్వారా పలికినప్పుడు, నా పితరుడైన దావీదు
మా ముత్తాత దావీదు గారు ఒప్పుకున్నాడు కదా, ప్రభు క్షమించాడు కదా అని ఆ రీతిగా ఆలోచించుకుని ఏం చేశాడంట, కోపం తెచ్చుకొని బందీ గృహంలో జైల్లో పడేసాడు తీసుకెళ్ళి. ఎవరిని? హనానీని. హనానీ అంటే ఆ మాటకు అర్థము కృప. ఆ మాటకు అర్థం ఏంటి? కృప. ప్రభు అది తప్పు చేసావు కదా, ఆసా డన్, యువర్ స్టోరీ ఈజ్ డన్, ఇంకా తీసే అనలేదు. హీ గేవ్ హిమ్ ఏ ఛాన్స్. సరి చేసుకోవడానికి ఒక ఛాన్స్ ఇచ్చాడు. దేవుని పక్షంగా ప్రవక్తను హనానీని దేవుడు తన కృప చొప్పున తన కృపను విస్తరింపజేయడానికి ఆశ పంపించినప్పుడు ఆశ ఏం చేశాడు? ఆయనకి నచ్చలేదు, కోపగించుకొని ఏం చేశాడు? హెచ్చరికను చెవిని పెట్టలేదు, హెచ్చరికకు చెవి యొక్కలేదు, హెచ్చరికను ఆయన అంగీకరించి క్షమాపణ అడగలేదు. దానివల్ల ఏమైంది? 12వ వచనం చూద్దాం రండి. మనం చూస్తే 36వ సంవత్సరంలో ఇది జరిగింది. 36వ సంవత్సరం జరిగిన తర్వాత హనానీ వచ్చాడు. హనానీ వచ్చిన తర్వాత హెచ్చరించాడు, మనడికి నచ్చలేదు, బందీ గృహంలో పడేశాడు, ఇంకా కఠినతరం అవుతున్నాడు. తర్వాత 39వ సంవత్సరంలో ఏం జరిగింది? పాదముల్లో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయంలో అతను యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. మరలా ఇంకొకటి ప్రభు ఇచ్చాడు. తన జీవితంలో ఇంకొక పరిస్థితిని ప్రభు అనుమతిస్తూ వచ్చాడు. అనుమతించినప్పుడు ఆయన ఏం చేయాలి? ఒకవేళ దేవుని వైపు తిరగాల్సిందేమో, కానీ ఏం చేశాడు? వైద్యులను చదవండి, ఎక్కడుందన్నమాట? వైద్యులను పట్టుకొనెను. అంటే మనకు డౌట్ రావచ్చు, అంటే బాగోపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దా అండి, వైద్యులను పట్టుకోవద్దా అనవచ్చు. ఒక మాట నాకు జ్ఞాపకం వస్తుంది. మా దగ్గర ఒక డాక్టర్ ఉన్నారు. ఆయన ఫోన్లో ఆయన వాల్పేపర్లో పెట్టుకున్నాడు. ఆయన ఏం చెప్పాడంటే, ఏ డాక్టర్ ట్రీట్స్ బట్ గాడ్ హీల్స్. ఏంటంట? డాక్టర్ ట్రీట్స్ బట్ గాడ్ హీల్స్. అంటే డాక్టర్ అయితే చికిత్స చేస్తాడు, ఆయన బాగు చేసేది ఎవరు? దేవుడే. ఒకవేళ ఒకవేళ ప్రభు యొద్ద విచారణ చేసి ప్రభువా ఇది పరిస్థితి అని చెప్పినప్పుడు, అప్పుడు ప్రభు ఒకవేళ వైద్యుల దగ్గరికి వెళ్ళాయి అంటే, ఇంకో ట్రాన్స్లేషన్ ఇది ఎలా రాసిందంటే భూత వైద్యుల్ని ఆశ్రయించడం రాసింది. వేరే ట్రాన్స్లేషన్ ఎవరిని? వైద్యుల్ని పట్టుకుంటూ వచ్చాడు. దేవుని యొద్ద విచారణ చేయలేదు. ఇప్పుడైనా నా వైపు తిరుగుతాడేమో, ఇప్పుడైనా నా యొద్ద విచారణ చేస్తాం, ప్రభు ఇంకో అవకాశాన్ని ఇచ్చిన వాడిగా ఉన్నాడు. మన జీవితంలో కూడా ఎప్పుడైనా ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభు మనల్ని సరిచేయాలని, మనకి అమూల్యమైన ఆత్మీయ పాఠాలు నేర్పాలని ప్రభు ఆ పరిస్థితులు మన జీవితంలో అనుమతించేవాడుగా ఉన్నాడు. అనుమతించినప్పుడు మనం దేవుణ్ణి ఆశ్రయించకుండా ఆ దేవుని పైన సలుగుతూ దేవుని వైపు చూడకుండా ఉంటే తన వల్ల ఏం జరుగుతుంది? నష్టం. ఆశ ఆరంభం అయితే చాలా బాగుంది, కానీ ఏమైంది? అంతము బాలేదు. తన జీవితంలో అనేకమైన పరిస్థితులు, ముందు మంచిగా ఆరంభించాడు, అన్ని పరిస్థితులు బాగుండినాయి. అన్ని పరిస్థితులు బాగున్న తర్వాత ఏమైంది? దేవుణ్ణి ఆశ్రయించడం మానేశాడు. యాజ్ డేస్ పాస్ట్ బై, దినాలు గడిచే కొలది దేవునికి దూరంగా వెళుతూ వచ్చాడు. అయితే ప్రభు కృప కలిగిన వాడు, ఆయన విడిచిపెట్టలేదు. తన మాటలను వినిపింపజేయడానికి మరలా తన యొక్క మాటలు విని ఆశ మరలా ప్రభు వైపు తిరుగుతాడేమో అని ప్రభు మరొక అవకాశాన్ని ఆశకి ఇస్తూ వచ్చాడు. అయితే ఆశ ఏం చేశాడు? అవకాశాన్ని కోల్పోతూ వచ్చాడు. ఎందుకంటే ప్రభు తను ఆశ్రయించే వారికి ప్రభు సమీపంగా ఉన్నాడు. తను ఆశ్రయించే వారిని ప్రభు ఎంత మాత్రం త్రోసివేయడు. ఎవరు చెప్పాడు కదా, నా యొద్దకు వచ్చేవారిని నేను ఎంత మాత్రం త్రోసివేయను. మన యొక్క పరిస్థితి మనం ఎరిగిన వారమై మన జీవితంలో ఎదుర్కొనే ఏ పరిస్థితి అయినా దేవుని యొద్దకు వస్తే ప్రభు తను ఆశ్రయించిన వారికి సహాయం చేయడానికి సమీపంగా ఉన్నాడు. మన ఇందాక ఆరాధన చూస్తే ఆయన ఉద్ధరించేవాడుగా ఉన్నాడు, విడిచిపెట్టనివాడుగా ఉన్నాడు. అయితే మనం ప్రభువుని విడిచిపెట్టి మన సొంత మార్గాలను ఆశ్రయిస్తే మాత్రం మన ఆత్మీయ జీవితం ఎంతో గొప్ప నష్టాన్ని మనం చూసేవారుగా ఉంటాం. చూస్తాం కదా, అనేక మార్లు మనం ఏమనుకుంటాం, మనకున్న పరిస్థితులు బట్టి అంతా బాగానే ఉందిలే అని మెల్లిమెల్లిగా ఏమవుతుంది? దేవునికి మనం దూరం అయిపోతాం. నా బైబిల్లో ఒక మాట ఉంది కదా, ఏముంది? ఒకని కలిమి విస్తరించుట మన జీవానికి ఆధారం కదా. ఎక్కడుందో మాట? లూకాసు వార్త 12 అధ్యాయం మాట మనం చూడొచ్చు. ఏముంటుంది? ఒకని కలిమి విస్తరించుట మనకు జీవానికి ఆధారం కాదు. మన కలిమి విస్తరించిన కొలది, దేవుని యొక్క ఆశీర్వాదం పొందిన కొలది అనేక మార్లు మనం దేవుని మర్చిపోయే అవకాశం. అదే అధ్యాయంలో ఆ ధనవంతుడు ఏమంటాడు? నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము. అప్పుడు ప్రభు అన్నాడు, వెర్రివాడా
ఈ రాత్రి ప్రాణం అడుగుతున్నాడు. తనకున్న పరిస్థితిని బట్టి, తనకున్న సమృద్ధిని బట్టి ఎంతో గర్విస్తున్నాడు. దేవుడు గుర్తురాట్లే, దేవుని వైపు చూడట్లేదు. తనకున్న వాటన్నిటిని బట్టి, తనకున్న ఆ యొక్క ధనాన్ని బట్టి, విస్తారంగా పడిన ధాన్యాన్ని బట్టి ఆ వ్యక్తి గర్విస్తున్నాడు. మనం కూడా అనేక మార్లు మన జీవితంలో సమృద్ధి కలిగిన కొలది, దేవుని చేత ఆశీర్వదింపబడిన కొలది అనేక మార్లు మనము గర్వించేవారంగా, దేవుణ్ణి మనం పక్కన పెట్టేవారంగా ఉంటాం. అయితే ప్రభు ఇది మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కార్యారంభం కంటే కార్యాంతం మేలు. ఇట్ డజంట్ మ్యాటర్ హౌ గ్రేట్ వి బిగిన్, వీ నీడ్ టు హ్యావ్ ఏ గ్రేట్ ఎండింగ్ ఆల్సో. అంటే గ్రేట్ ఎండింగ్ అంటే ముగింపు అయిపోయిందండి ఇప్పుడే చెప్తారు అనొద్దు. మంచి ముగింపు ఉండాలని ఏం చేయాలి? అవర్ క్రిస్టియన్ ఫెయిత్, అవర్ వాక్ షుడ్ బి ప్రాపర్. మనకు తెలుసు కదా, చిన్నప్పటి నుంచి మనం విన్న కుందేలు తాబేలు స్టోరీలు మనకు తెలుసు కదా. కుందేలు వెరీ గుడ్ బిగినింగ్, వెరీ ఫాస్ట్, కానీ ఏం చేసింది? మధ్యలో రెస్ట్ తీసుకుంది. కాబట్టి ఏమైంది? ఎండింగ్ బాలే. సో మన నడక, వెన్ వీఆర్ రన్నింగ్ ద రేస్, మన కోర్సులో ఎలా ఉన్నాం అనేది దట్ ఈజ్ ఇంపార్టెంట్ కదా. మనము మంచి ప్రవర్తన కలిగిన దేవునికి అనుకూలంగా నడిస్తేనే ఒక మంచి అంతం వైపు మనము పయనించగలం. కాబట్టి ఆ రీతిగా మన యాత్రా జీవితంలో మనకు తెలుసు కదా, పౌలు అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఏమంటాడు? మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుదాం. ఏం చేయాలంట? ఓపికతో. వి షుడ్ నాట్ స్టాప్. మన విశ్వాస యాత్ర మనము కొనసాగిస్తూ ఉండాలి. అనేకమైన పరిస్థితులు వస్తాయి, శోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి. వాటన్నిటి నుండి ప్రభువును మనం కనుక ఆశ్రయించి ప్రభువుకి ఇష్టకరమైన జీవితం మనం జీవిస్తే, పౌలే ఉన్నాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఏం చెప్తాడు? మంచి పోరాటం నేను మంచి అసలు విశ్వాస జీవితాన్ని జీవించాను అనలేదు. అది ఎటువంటిదంట? క్రైస్తవ జీవితము పోరాటం. అటువంటి పోరాటంలో ఇంకా వేరే దేనితోనూ పోల్చాలని అనిపించలేదు పౌలుకి. ఏం చెప్పాడు? పోరాటం, మంచి పోరాటం ఐ హావ్ ఫాట్ ఏ గుడ్ ఫైట్. మంచి పోరాటాన్ని, క్రైస్తవ జీవితం పోరాటమే. మన ఈ శరీరంలో ఉన్న కారణాన్ని బట్టి, ఈ లోకంలో ఉన్న ఆకర్షణ వైపు శరీరం మనం లాగుతూ ఉంటుంది. పాపభూయిష్టమైన లోకంలో ఉన్న పాపం యొక్క ఉనికి ఇంకా ఈ లోకంలో ఉన్న కారణాన్ని బట్టి మనం దాని వైపు లాగబడుతూ ఉంటాం. అయినప్పటికీ మనం ఏం చేయాలి? విశ్వాసంతో దేవుని వైపు చూస్తే మంచి అంతం వైపు మనము పయనించేవారంగా ఉంటాం. దానికి మనం ఏం చేయాలి? మనం తెలిసిన మాట 12వ అధ్యాయం ఏముంది? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైనా. రండి ఆ మాట చదువుదాం అందరం కలిసి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచ్చిన కలిసిన చదువుదాం రండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనల్ని ఆవరించి ఉన్నందున విడిచిపెట్టి యేసు వైపు చూచు మన ఎదుటించబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాము. చాలండి, చాలు. ఎవరికి చూడాలంట? యేసు. ఆయన ఎవరు? విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించాడు. ఇంగ్లీష్లో ఏమైనా చదవండి ఎవరైనా. ఇంగ్లీష్లో అయితే చదువుతాను నేను. లుకింగ్ అన్ టు జీసస్ ద ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. తెలుగులో అయితే కొనసాగించడం ఉంది. ఇంగ్లీష్లో ఏముంది? ద ఫినిషర్, మంచి ముగింపు. విశ్వాస జీవితంలో మనం ముగించాలంటే ఎవరివైపు చూడాలి? విశ్వాసమునకు కర్త. విశ్వాసం మనలో కలిగించింది ప్రభువే, ఆయన్ని దాన్ని కొనసాగించేవాడు ప్రభు. మనం విశ్వాసం కలిగి ఉండేలా సహాయం చేసేది కూడా ప్రభువే. ఎప్పుడు మనం ప్రభువుని ఆశ్రయించినప్పుడు, ప్రభు వైపే చూసినప్పుడు, కేవలం ఆయన వైపు చూసి మన పందెములో ఓపికతో మనం పరిగెత్తినప్పుడు మంచి యొక్క అంతము యొక్క అనుభవంలోకి మనం వెళ్ళేవారంగా ఉంటాం. సంవత్సరం యొక్క చివరి ప్రభు దినానికి మనం ప్రవేశిస్తూ వచ్చాం. అయితే మనం ఈ దినం జ్ఞాపకం చేసుకున్నాం, ఇంకా మనం ప్రభువుని ఆశ్రయించకుండా ఒకవేళ లోకాన్ని ఆశ్రయిస్తుంటే ప్రభు ఈ దినం మనకు ఆశా జీవితాన్ని మన ఎదురు తీసుకొని వచ్చాడు. ప్రభు తన కృపను విస్తరింపజేస్తూ వచ్చాడు. అయితే ఆ కృపను ఆశ తృణీకరించాడు. అయితే మనము కూడా ప్రభు ఇచ్చే కృపను తృణీకరించే వారంగా ఉన్నామని ఒకసారి మన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంకా దేవునికి ఇష్టం లేని విగ్రహాలు, దేవునికి ఇష్టం లేనివి, దేవునికి విహేయమైనవి, దేవుడు మెచ్చనివి ఇంకా మన జీవితంలో ఉంటే ఇదం ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సంవత్సరం యొక్క చివరి ప్రభుదినంలో మనం ఉన్నాం. కళ్ళు మూసుకుందాం, మోకరిద్దాం, దేవుని వైపు చూద్దాం.
ఇంకా ఎటువంటి విగ్రహాలు మన జీవితంలో ఉంటాయి, దేవుని కన్నా దేవుని స్థానాన్ని దొంగిలించేవి ఏమన్నా మన జీవితంలో ఇంకా ఉంటాయి, వాటన్నిటిని మనం తీసివేసుకుందాం. అప్పుడే మన జీవితంలో నెమ్మది. ఆశా విగ్రహాలు తొలగిస్తూ వచ్చాడు, ఎంతో నెమ్మది చూస్తూ వచ్చాడు. దేవుని ఆశ్రయించి దేవుని వాక్యాన్ని గైకొని దేవుని ధర్మశాస్త్ర ప్రకారం దేవుని వాక్యానుసారముగా దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని జీవించినప్పుడు ఎంతో వృద్ధి చూడగలుగుతూ వచ్చాడు ఆశ. మన జీవితంలో కూడా ఇంకా ఎటువంటి విగ్రహాలు ఉంటే తీసివేసుకోవడానికి మనకు సహాయం చేయని కాదు. ప్రభు యొక్క క్షమాపణ కోరుతాం. ప్రభు నన్ను క్షమించి అడుగుదాం. ప్రభు యొక్క క్షమాపణకు పెడదాం. ప్రభు నీ వాక్యాన్ని ధ్యానించట్లేదు, నీ వాగ్దానాన్ని మర్చిపోతున్నా, నీ వాక్యాన్ని నిర్లక్ష్య పెడుతున్నా. ప్రభు నా ఆరంభం బాగానే ఉంది, అనేక మార్లు నా జీవితంలో నువ్వు అనేకమైన పరిస్థితులు అనుమతించావు, అనేకమైన వాటిలో విజయాన్ని ఇచ్చావు. అయినా వాటిని విడిచిపెట్టి ప్రభు అనేకమైన నా సొంత జ్ఞానాన్ని, నా సొంత ఇష్టాన్ని, నా సొంత చిత్తాన్ని నేను నెరవేర్చుకుంటూ వచ్చాను. నీ వైపు చూడలేదు, నన్ను క్షమించు. ప్రభు తన కృపను మన ఇళ్ళు విస్తరింపజేస్తున్నాడు. తన కృపను ఇంకా మనకు అందుబాటులో ప్రభు ఉంచాడు. ప్రభు ఇది క్షమాపణ పెడదాం. ఆశ ప్రభువును ఆశ్రయించిన అటువంటి ఆశనే ఒక దశలో దేవుని విడిచిపెడుతూ వచ్చాడు. దేవుడు తనను సరిచేయాలని ప్రయత్నించినప్పుడు తృణీకరిస్తూ వచ్చాడు, కోపం తెచ్చుకున్నాడు. దాని ద్వారా ఎంతో గొప్ప నష్టాన్ని ఆశ తన జీవితంలో చూశాడు. అంతం బాలేదు. మనం కూడా మంచి అంతం, విశ్వాస జీవితంలో మనం మంచి అంతం ఉండాలని విశ్వాసం కర్త, దాన్ని కొనసాగించబడిన యేసు వైపు మనం చూస్తూ మన పందెంలో ఓపికతో పరిగెత్తులకు ప్రభు మనకు సహాయం చేయను కాక. ఆ రీతిగా మోకాళ్ళపై ఉందాం, మనం పరిశీలించుకొని పరీక్షించుకుందాం. దేవుడు వాక్యం ద్వారా ఏదైతే మాట్లాడుతూ వచ్చాడో ఆ విషయం ప్రభు యొక్క క్షమాపణ వేడు. ప్రభు క్షమించేవాడు. ప్రభు క్షమించినప్పుడు అటు ప్రభు యొక్క అట్టి సమాధానం పొందుకునే వారమై ప్రభు వల్ల యోగ్యంగా మనం చేయగలం. ఆ రీతిగా ప్రార్థనలో ప్రభు చూద్దాం. ప్రభు ఏదైతే మనతో మాట్లాడుతూ వచ్చాడు, ప్రభు ఏదైతే మనకు హెచ్చరిస్తూ వచ్చాడు, దేవునికి ఇష్టం లేని మన జీవితంలో ఏదైతుందో దేనైతే ప్రభు చూపిస్తూ వచ్చాడు, మరి అప్పుడే మనం సరి చేసుకుందాం. ఎవరు అటు ఇటు చూసే సమయం కాదు ఇది. దేవుని వైపే చూద్దాం. దేవునికి ఇష్టమైన జీవితం, దేవుడు కోరుకున్న విధానం, ప్రభువును ఆశ్రయిస్తూ ఆయన ఎంతో విచారణ చేసి ప్రార్థనకు గొప్ప జవాబిచ్చి దేవుని వైపు మనం చూద్దాం. ప్రభు మనం క్షమించేవాడు, క్షమించడం సిద్ధ మనసు కలిగి తన కృపను ఇంకనూ విస్తరింపజేస్తూ అందుబాటులో ఉంచుతున్నాడు. పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువును పొందుతుని, ప్రభు యేసు తన అప్పగింపటి రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడం చెప్పండి. ప్రేమ తండ్రి, కృపల దేవా, దగ్గరైనా మా కొరకు కరువు శిలువలో మీ యొక్క శరీరాన్ని మీరు నలగొట్టించినందుకు మీకు నాకు పాప క్షమాపణ నిమిత్తం మీ శరీరాన్ని ప్రభా దున్నబడుతూ వచ్చింది. అందుబట్టి మీకు ఆ శరీరమే ఇది మాకు రొట్టిగా మారినందుకే మీకే స్తుతులు యేసు నామములో చెల్లించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఎవరైతే వాక్యం పేరులో తన జీవితాన్ని పరీక్షించుకున్నారో, ఎవరైతే ప్రభు క్షమించిన కొద్ది సమాధానం తమ జీవితంలో చూశారో, చేయి కనపడాలి, కుడి చేతిని తలపై చూపించండి. సోదరులు ఎందుకు పట్టులు తీసుకొని వస్తారు, చిన్న మొక్క మాత్రం తీసుకొని తక్కువ వారిని చూసి అందించండి.